ఇది 2004లో బీహార్లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా. రాత్రి 10 తర్వాత ఏ రైలు ఆగని, నిశ్శబ్దమైన ఓ పాడుబడిన స్టేషన్ అది. స్థానికులు ఆ రాత్రుల్లో అటువైపు వెళ్లాలంటేనే భయపడేవారు. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ రమేష్ అక్కడ డ్యూటీకి వెళ్లాడు. అతనికి భయం తెలియదు. అర్ధరాత్రి దాటాక స్టేషన్ కింద నుండి వింత శబ్దాలు, తలుపులు వాటంతట అవే కదలడం మొదలైంది. ఫోన్ సిగ్నల్ లేదు. అంతలోనే ఎక్కడా రికార్డుల్లో లేని ఒక నల్లటి రైలు వచ్చి ఆగింది. అందులోంచి ఒక పాతకాలం మహిళ దిగి, ఇక్కడెవరూ లేరు కదా అని అడిగింది. రమేష్ చూస్తుండగానే ఆమె మాయమైంది. కానీ రైలులోంచి భయానక అరుపులు వినిపించాయి. ఆ రాత్రి తర్వాత రమేష్ ఉద్యోగం మానేశాడు. కొన్నేళ్లకు ఆ స్టేషన్ను పూర్తిగా మూసేశారు. ఆ సంఘటన వెనుక రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇలాంటి మరిన్ని నిజ జీవిత భయానక కథలు వినాలనుకుంటే మాకు తెలియజేయండి.